మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మన ప్రజాస్వామ్యానికి సంబంధించి దేశంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు నియంతృత్వం వస్తే బాగుండేది, మిలిటరీ వస్తే బాగుండేది, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు వెరీ రీసెంట్గా జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ ఇన్సిడెంట్, గతంలో మనం ఆఫ్ఘనిస్తాన్ని కూడా చూసాము, శ్రీలంక చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత బంగ్లాదేశ్ అనగానే అది ఇమ్మీడియట్గా పశ్చిమ బెంగాల్ మీద ఎఫెక్ట్ పడుతోంది అనేది, ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మీద కూడా అటాక్ చేస్తున్నారు అనేది ఏం జరుగుతోంది సార్? అందుకే దానికి వెళ్ళే ముందు మనకు ఎన్ని లోపాలు ఉన్నా కూడా మనం ఒక బలమైన ప్రజాస్వామ్యంలో ఉన్నామని గర్వపడాలి. ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటేస్తున్నారు, పెద్ద ఎత్తున ఓటేస్తున్నారు, నిరుపేదలు మరింత బాగా ఓటేస్తున్నారు. వెనకాలంతా గందరగోళం ఉన్న ఓట్ల కొనుగోలంతా ఎన్నికల పోలింగ్ బూత్ బయట ఉంది, కానీ పోలింగ్ లోపల మాత్రం ఎన్నికల నిర్వహణ చాలా సమర్థంగా నిజాయితీగా జరుగుతుంది. కాకపోతే మళ్ళీ ఈవీఎంలు వద్దు, బ్యాలెటే కావాలి. మీరేనే చెప్పుకొని ఇచ్చేది మాట ఏదని చెప్పచ్చు, నిజాన్ని అబద్ధం చేయొచ్చు, అబద్ధం చేయొచ్చు. కానీ ఏ రకంగా మీరు చూసినా కూడా ఈవీఎంలో మోసం జరుగుతుంది అన్నది పచ్చి అవాస్తవము. మీరు గెలిస్తే ఎన్నికలు బాగా జరిగినాయి, మీరు ఓడిపోతే ఎన్నికలు బాగా జరగలేదని చెప్పిన వాదన బోటకు వాదన అవుతుంది. ఇక అంతకంటే నేను మాట్లాడక్కర్లా, వాస్తవాలు చెప్తే అక్కడ ఖచ్చితంగా మన దేశంలో ఎన్నికలు నిర్వహణ వరకు బయట జరిగేది వేరు. ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చేది, తాయిలాల పనిగా చేసేది, కుల మతం తీసుకొచ్చి అంత తప్ప నేను రోజు పోరాడుతున్నాను. ఇవాళ కూడా కొంత ప్రత్యేక పరీక్ష మాట్లాడాను, అది వేరు. ఏ ఓటరు కూడా స్వచ్ఛందంగా ఓటేస్తున్నాడు, కానీ తుపాకీ పెట్టి ఎవరిని ఓటేయించట్లా. ఆ ఓట్లన్నీ నిజాయితీ లెక్కెడుతున్నారు, నిర్ధారిస్తున్నారు ఎవరు గెలిచారు, అందరూ ఒప్పుకుంటున్నారు, శాంతియుతంగా అధికారం మారుతుంది. అది గొప్ప విషయం. కాబట్టి ఆ విషయం అంతవరకు మనం మిగతా దేశాలకి, ముఖ్యంగా వర్ధమాన దేశాలకి మనం తలమానికం. కానీ అది చాలదు. ప్రజాస్వామ్యం పరిణతి చెందాలని చెప్పంటే అది చాలదు. ప్రజలు ఎందుకు ఓటేస్తున్నామో అర్థం కావాలి, అవగాహన ఉండాలి, ఓట్లకి డబ్బులు ఖర్చు పెట్టే సంస్కృతి పోవాలి, రాజకీయ అవినీతి పోవాలి, అధికార వికేంద్రీకరణ రావాలి, పార్టీల ప్రజాస్వామ్యీకరణ రావాలి, చట్టబద్ధ పాలన కావాలి. ఇవన్నీ లోపాలు ఉన్నాయి మనకి, కానీ బలాలు ఉన్న లోపాలు ఉన్నాయి. కానీ మనకంటే మనకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. అక్కడ దురదృష్టం ఏంటంటే, నిజంగా 15 ఏళ్లలో షేక్ హసీనా ఆర్థిక వ్యవస్థ వరకు మంచి ప్రయత్నం చేసి కాస్త ఆర్థికంగా బంగ్లాదేశ్ మనకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్నది. ఇప్పుడు కొంచెం ఈ మధ్య మారుతుందని తెలియదు, ఇటీవల దాకా. ఎందుకంటే కొంచెం వేగంగా పెరిగింది. మన దేశం నుంచి కూడా పెట్టుబడులు చాలా వెళ్ళినాయి. మన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు చాలా పెట్టారు. వస్త్ర పరిశ్రమలో మనతో పోలిస్తే చాలా చిన్న దేశం అయినా కూడా మనకంటే ఎక్కువ ఎగుమతులు చేస్తారు వాళ్ళు. మన పత్తి మనవాళ్ళు పెట్టే పెట్టుబడి. కానీ వాళ్ళు కొంచెం విజ్ఞతతో చేశారు. మనం మూర్ఖంగా పరిశ్రమ పెద్దది కాకుండా లేబర్ లాస్ చెత్త చెదారం పెట్టి మనం ఉపాధి కల్పించకుండా, ఉత్పత్తి పెరగకుండా ఆపుకుంటున్నాం. మన తప్పది. కాబట్టి ఆర్థికంగా బాగా చేసింది. కానీ మనకి రాజకీయంగా ఏమైందంటే, కాలక్రమేణా ఆవిడ చాలా బాధలు అనుభవించింది. ఆమె తండ్రిని, కుటుంబంలో అందరినీ, ఈవెన్ ఒక్కరిని ఇంకొకళ్ళని మినహాయించి అందరినీ చంపేశారు. 1975లో ఆగస్టు నెలలో దారుణంగా చంపేశారు. జూన్ నెలలో అనుకుంటున్నాను, ఆగస్టు 15కి ఒక రోజు ముందో ఎప్పుడో 1975. తర్వాత కూడా ఈవెన్ని మళ్ళీ హింసలు పెట్టారు ప్రతిపక్షం ఉండగా. కసి పెరిగిపోయింది. దాంతో నిరంకుశత్వంగా ప్రవర్తించడం, మరి అక్కడి నుంచి పర్యవస్థానాలు ఇట్లా రావటం, 15 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా రాజ్యాధికారం ఉన్నప్పుడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో, రాజకీయంలో ఈ కసి, కక్ష, పగ, దీనికి దూరంగా ఉండాలి. పెద్ద మనసు చేసుకోవాలి. ఉదాహరణకి 1975 నుంచి 77 దాకా దేశంలో మహామహులైన ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టారు. లోక్నాయక్ జేపీ, అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జార్జ్ ఫెర్నాండెస్ అయితే ప్రాణాలు తీస్తారనుకున్నారు. ఇలా ఎంతోమంది జైల్లోకి పోయారు. 77లో వీళ్ళందరూ కూడా కొంతమంది జైల్లో ఉండి గెలిచారు, కొంతమంది జైలు నుంచి బయట రాగానే గెలిచారు. ఇందిరాగాంధీని ఓడించారు, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కసి చూపెట్టే ప్రయత్నం చేసిన పిల్లలు నష్టపోయారు. అంత జరిగిన తర్వాత కూడా ప్రధాన న్యాయమూర్తి ఎవరు కావాలని చెప్పంటే, ఇందిరాగాంధీ చేసినట్టుగా మనం చేయకూడదు, మొరార్జీ దేశాయ్ దగ్గర పట్టుబట్టి తప్పు తీర్పు గతంలో ఇచ్చాడు. ఏడీఎం శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ హేబియస్ కార్పస్ కేసులో. అయినా కూడా జస్టిస్ వైవి చంద్రచూడ్, మన రిటైర్ అయినటువంటి ప్రధాన న్యాయమూర్తి తండ్రి, ఆయన తప్పు తీర్పు ఇచ్చినా కూడా ఆవిడ చేసిన తప్పు మనం చేయకూడదు అని చెప్పిన స్త్రీని మోసం చేశాడు, కక్ష సాధించకూడదు అని చెప్పని. అది ప్రజాస్వామ్యంలో సరైన లక్షణం. అంతేగాని ఓడిపోయిన వాడి మీద మీరు కక్ష తెచ్చుకోవటం, పగ తెచ్చుకోవటం అని చెప్పి అనేది సరైనటువంటి సంస్కృతి కాదు. ఆవిడ ఆ పద్ధతి చూపెట్టింది, ఆ కక్ష తెచ్చుకోవడం అని చెప్పని. చివరికి దానివల్లే బలైంది. మరి దేశానికి కూడా మంచిది కాదు. అధికారం ఓటు వల్ల శాంతియుతంగా మారాలి,
బలమైన ప్రతిపక్షం ఉండాలి. కానీ మీరు రోడ్డు మీద భయపెట్టేసి తిట్టి కొట్టి దాడులు చేసి మీరు దేశ ప్రధానమంత్రిని దేశం నుంచి పంపించేస్తే దేశం అల్లకల్లోలం అవుతుంది. మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సో ఆ పరిస్థితి మన మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా సార్? మన మీద ఇంపాక్ట్ ఉండదు, కానీ మనకు ఒక మిత్ర దేశం అది. ఏ పార్టీ భారతదేశంలో అధికారంలో ఉన్నా, ఏ పార్టీ బంగ్లాదేశ్లో అధికారంలో ఉన్నా కూడా ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, ఆర్థిక సంబంధాలు కానీ భౌగోళిక సంబంధాలు కానీ అనివార్యమైనటువంటివి. మరి భారతదేశం కూడా చాలా ఉదారంగా వ్యవహరించింది. మనకు భూములు ఏంటంటే సరిహద్దు నిర్మాణం చేసేటప్పుడు బంగ్లాదేశ్కి మనకి మధ్య, ఆనాడు ఈస్ట్ పాకిస్తాన్కి మనకి మధ్య ఇలా గీత అట్లా ఉండదు. కొన్ని చోట్ల భారత భూభాగం బంగ్లాదేశ్లోకి వెళ్తుంది, కొన్ని చోట్ల బంగ్లాదేశ్ భూభాగం భారతదేశంలోకి వస్తుంది. మొన్న మరి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో షేక్ హసీనాతో కూర్చొని, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కూర్చొని గీతలాగా గీసేసి మా దేశం భూభాగం అక్కడ ఉన్నా మేము వదిలేసుకుంటాం, మీరు మా దేశంలోకి వస్తే వదిలేసుకోండి చెప్పంటే మనం ఎక్కువ కోల్పోయాం భూమిని. మనం అయినా ఉదారంగా వదిలేసాం. ఎందుకంటే సత్సంబంధాలు ఉండాలి, ఆర్థికంగా ఒక దేశంగా భావిద్దాం మనం. వాళ్ళు బాగుంటే మనకు మంచిది, మన అండ లేకుండా వాళ్ళకి బాగుండదు. ఆర్థికంగా మేము ఆధారపడిన దేశం అని చెప్పని. కాబట్టి బంగ్లాదేశ్ కనుక శాంతియుతంగా ఉండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి, అక్కడ మత వివక్ష అలాంటివి లేకుండా ఉండి, టెర్రరిజం లేకుండా ఉండి, ఆర్థికంగా పెరిగితే మనకి సంతోషం. అంచేత మనం ఆ మంచిని కోరుకుంటున్నాం. మరి పరిస్థితులు చక్కదిద్దుతారని చెప్పి ఆశిద్దాం. సో బంగ్లాదేశ్ తర్వాత వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ ఉంది. మీరు ఒకవేళ మా ప్రజల మీద, మా భూభాగం మీద కన్నేస్తే మేమేం లాలీపాప్లు తింటూ కూర్చోము అని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అంతే తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. అంటే ఎలక్షన్ల కోసం మాట్లాడడం అంతను. అక్కడి నుంచి మనకు సమస్య ఒకటే ఉంటుందంటే కాంతిశీకులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఇప్పుడు మత కల్లోలాలను సృష్టించి ఈ జిహాదీ వర్గాలు ఉన్నాయి, అతివాద వర్గాలు, మత ఛాందస వర్గాలు, వాళ్ళందరినీ ఈ మధ్య రిలీజ్ చేశారని వాళ్ళు రిలీజ్ చేసినమాట వాస్తవము. షేక్ హసీనా వాళ్ళందరూ అరికట్టిన మాట కూడా వాస్తవం అంతా. మరి వాళ్ళందరూ హిందువుల మీద దాడులు చేయటము, ఆ కారణంగా అక్కడ బంగ్లాదేశ్ నుంచి మనకి ఇక్కడ వలసలు వచ్చినాయి. మనది పేద దేశం, ఎంతమంది తట్టుకుంటాం. ఇప్పటికే 10 లక్షల మంది ఆ దేశం నుంచి గతంలో చాలా కాలం నుంచి వచ్చి మన దేశంలో వలస ఉన్నారని చెప్పి మనకి సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ వలస వస్తారని చెప్పిన భయం. తర్వాత మంచి చెడు ఈ సంస్కృతి పరంపరల భాగస్వామ్యం, అక్కడున్న హైందవులకి ఏమవుతుందన్న భయం. స్వతంత్రం వచ్చినప్పుడు, దేశ విభజన జరిగినప్పుడు 23% ఉన్నటువంటి హైందవులు ఇవాళ 7% పడిపోయారు. అక్కడ పాకిస్తాన్లో 15-18% వాళ్ళు 1% పడిపోయారు. కాబట్టి సహజంగానే ఈ దేశంలో మనకు ఆందోళన ఉంటుంది. మరి ఈ సంస్కృతిలో భాగంగా ఉన్న వాళ్ళకి వచ్చి గొంతెత్తి ఇంకెవరు చేస్తారు, భారతీయులు చేయకపోతే, భారతదేశం చేయకపోతే. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి, కానీ మనం సామరస్యంగా పరిష్కరించుకోవాలి. తిట్టుకుంటే లాభం లేదు. మనకి ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, మిత్రుల్ని మనం ఇష్టం వచ్చిన వాళ్ళని ఎంచుకోవచ్చు, పొరుగు వాళ్ళని ఎంచుకోలేము. పొరుగు వాళ్ళు ఉన్నారంతే, వాళ్ళతో సహజీవనం చేయాల్సిందే. కాబట్టి బంగ్లాదేశ్ పొరుగు దేశం, చైనా పొరుగు దేశం. ఎన్ని మల్లగొల్లాలు పడినా కూడా ఏదో రకంగా స్వేచ్ఛ కావాలి, కలిసి బతకాలి. సార్, ఇప్పుడు మీరు హిందువులు అన్నప్పుడు అక్కడ ఇస్కాన్కి సంబంధించి కనిపిస్తోంది, చాలా వరకు మూతపడే పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి చిన్మయ్ దాస్ ప్రభుజీని అరెస్ట్ చేశారు. ఆయనకు మద్దతుగా వచ్చేటువంటి అడ్వకేట్ల మీద అటాక్ చేస్తాము, కోర్టులోనే వాళ్ళ మీద దాడులు. ఈ పెడధోరణులు ఖచ్చితంగా కొంత మత ఛాందసత్వం పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. షేక్ హసీనా దాన్ని బాగా అరికట్టింది. ఇప్పుడు రకరకాల వంకలు పెట్టి ఆవిడ మీద ఉన్న కోపాన్ని అవకాశంగా తీసుకుని ఈ జిహాదీ శక్తులు, ఈ మత ఛాందస శక్తులు కూడా విజృంభిస్తున్నట్టు కనిపిస్తుంది. అది ఖచ్చితంగా మనకు సంతోషాన్ని ఇవ్వదు. అక్కడ ఉన్న హైందవులకి చాలా అన్యాయం జరుగుతుంది. దీర్ఘకాలంలో బంగ్లాదేశ్ కూడా నష్టమే. ఏ దేశం టెర్రరిజాన్ని పెంచినా కూడా చివరికి బలైంది ఆ దేశమే. పాకిస్తాన్ టెర్రరిజాన్ని మన మీద కోపంతో చాలా పెంచింది. ఇవాళ బలవుతుంది ఎవరు? కాస్త ఎన్ని మల్లాగొల్లాలు పడ్డ ఆర్థికంగా మనం ముందుకు వెళుతున్నాం. పాకిస్తాన్ గందరగోళంలో ఉంది. ఇప్పుడు ఇవాళ దేశంలో ఎప్పుడేమవుతుందో తెలియని గందరగోళంలో, భయంలో చిక్కుకున్నది. కాబట్టి చివరికి బలయ్యేది ఆ దేశాలు, ఆ ప్రజలే. ఏదో ఇంకోటి మీద దాడి చేస్తున్నా, భారత్ని దెబ్బ కొడుతున్నాం చెప్పి అనుకుంటారు మూర్ఖులు. మనకు కొంత నష్టం జరగచ్చు, కానీ చివరికి బలయ్యేది ఆ సమాజాలే. చేత అది అర్థం చేసుకున్న నాయకత్వం అంటే ఆ దేశాలు బాగుపడతాయి, లేకపోతే నష్టపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.